అదే నమస్కారం. ఈరోజు ఫస్ట్ వీడియో ఏమి ఇద్దామన్నప్పుడు ఈ కేతన్ అగర్వాల్కి సంబంధించి సిఆర్బీఎల్ సంబంధించి అది మేజర్ అప్డేట్ ఉంది. మన సింగర్ సునీత్ గారు సూపర్ అనమాట, ఒక నిజం చెప్పున్నారు, అది ఒకటి ఉంది. తర్వాత రాయదా గాయత్రి కేసులో ఒక మేజర్ అప్డేట్ ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ తుని పాప జాహ్ని ఉంది కదా, ఆ పాప అప్డేట్ చూసి నాకైతే అనుకున్నది అయ్యిందిరా అనిపించింది. ఫీలింగ్ వెరీ 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 బ్యాడ్ అండి. ఆల్మోస్ట్ సచ్ ఆపరేషన్కి ఆపేస్తున్నారు. మనకి సూచాయిగా వచ్చింది. ఆల్రెడీ హైకోర్టుకు కూడా వాళ్ళు చెప్పున్నారు, మా ఎఫర్ట్స్ మొత్తం పెడుతున్నాం అన్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కోర్స్ ఉంటుంది కదా, లైక్ అవన్నీ కూడా చూస్తున్నామన్నారు. ఎన్ని చేసేసరికి పాప దొరకలేదన్నారు. సో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖలు ఎవరైతే ఉన్నారో ఇక అడవిలో, తోటలు, ఆ చుట్టుపక్కల వెతకడం ఆపేశారని అన్నారు. నాకు తెలిసి ఆపేసినట్టే. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మిస్సింగ్ కేసులో ఇప్పుడు ఆ అమ్మాయి చేరింది, జాహ్నవి. ఈ మేబీ ఇక త్వరలో రాష్ట్రం అంతా పోస్టర్లు అంటించవచ్చు. లేదు అన్నప్పుడు ఆయా పోలీస్ స్టేషన్కి పాప ఫోటో పంపి మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి అని అనొచ్చు. సో రాష్ట్రంలో మిస్ అయిన వారిలో ఈ పాప కూడా ఇప్పుడు చేరింది. మొన్న మధ్య 14 నెలలు అయింది కదా, అవనగడ్డ దగ్గర పంటకాలం మీద గుడిసేసుకొని ఉన్నారు కదా, ఇంటి లేదు. అందుకు దివ్యాన చిన్న పాప తప్పిపోయింది. వెతికారు దొరకలేదు, మిస్సింగ్ అని చెప్పేసి కేసు క్లోజ్ చేశారు. కేసు క్లోజ్ చేయడం పక్కన పెట్టేశారు. మా ప్రయత్నం ఏం చేసాం, దొరకలేదు అని. తుని పాప కేసు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అలాగే ఉంది. బట్ పాప అమ్మ నాన్న మాత్రం మా బిడ్డ మాకు కావాలి. క్షమించాలి, మా బిడ్డ మాకు కావాలన్నప్పుడు ముందు జాగ్రత్తగా ఉండాల్సింది మనం. ఆ రోజు క్లియర్గా అమ్మ నాన్న నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. పోలీసులా వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్స్ మొత్తం పెట్టారు. ఇంకెంతకు మించి ఏం చేయగలుగుతారు చూద్దాం. సత్యాప్రశ్న అయితే ఆల్మోస్ట్ ఆపినట్టే అన్నారు. తర్వాత మరి ఫైల్ పక్కన పెడతారు. లేదన్నప్పుడు ఇక ఎక్కడైనా సరే వెతికైనా సరే తీసుకొస్తారు, చూద్దాం. ఎందుకంటే చాలామంది మిస్ అవుతున్నారు. బట్ మీడియా ఫోకస్ ఎక్కువ పెడతాం. అండ్ తుని పాపకు సంబంధించి అన్నప్పుడు వీళ్ళు భూత వైద్యులు, జ్యోతిషులు వీళ్ళు రావటం. అండ్ అటవీ శాఖ కాబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అవటం. హోంమంత్రి పాయకరావుపేట ఎమ్మెల్యే అయినటువంటి ఆమె అనిత గారు నీరువై అవ్వటం. అన్నీ కలిపి అందరూ ఫోకస్ పెట్టున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా పెట్టినా సరే నో అప్డేట్. 6వ తారీఖు తప్పిపోయిందండి. ఈరోజు వచ్చేసి 24, 25. సో అప్రాక్సిమేట్లీ 18 days or 90 days. మేబీ ఇంకా మిస్ అయిన లిస్ట్లో ఆ పాపను చేరుస్తారేమో నాకైతే అనిపిస్తుంది. మేబీ ఫైల్ పక్కన అయితే పెట్టవచ్చు. ఈ లొకేషన్ ఏంటంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళడం కానీ ఇలా రకంగా ఏం జరగలేదు. ఇది 100% ఉంది. పాపకి తీసుకెళ్ళడం జరగాలి తప్ప పాపకి ఎటువంటిది జరగలేదు. ఇందులో చూసింది ఈ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్ ఉంది. అది కన్ఫర్మ్ గా దొరికేస్తుందని కూడా నేను చెప్పగలను. నాకు ఆ శక్తి ఉంది. పిల్ల ఏ జాబ్ ఉంది, ఏమైనా తీసుకెళ్ళకూడదు నాకు చెప్పగలను. ఊరి పేరు చెప్తున్నాను చూడండి. ఈస్ట్ లొకేషన్ అన్న తూర్పు ఎటు ఉంది, తూర్పు రికార్డ్ చేసుకో. ఊరి పేరు గౌరవ మొదలుకొని వయ్య దాకా లొకేషన్ చూసుకోండి. ఈ లొకేషన్ ఉందాం. నాకు అన్ని లెక్కలు వచ్చాయి. అయితే 100 కిలోమీటర్ల ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. డేటు మీ కిందకి ఇచ్చిన డేటు ఆరుద్ర ఆదివారం, ఆరుద్ర నక్షత్రం, ఈశ్వర నక్షత్రం, పరమేశ్వరుడు. నేను శివుని పూజిస్తుంటాను 12 లింగాలు కలిశాక రోజు. ఎందుకంటే కాశీ నుండి కన్యాకుమారి వరకు వెళ్ళాను, గై నుండి ప్రయాగ దాకా. కానీ ఎవరిని ఆశించలేదు, దైవాన్ని ఆశించాను. దైవం ఎప్పుడు కూడా గురువు మాటలో శాసనం. ఇక్కడ ఉన్న అందరూ ఉండొచ్చు. అందరిలో ఇప్పుడు ఎలా నిలబడి నేను కూర్చుని మీ అందరికీ చెప్పే శక్తి చెయ్య కూడా చూడను. మీడియాకి ప్రతి ఒక్కరికి చెప్పే శక్తి నా కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు. నేను ఉన్నంత వరకు మీ అందరికీ సేవ చేయడం. అందుకే నేను ఈ భూమి మీద పుట్టాను. డబ్బు గురించి పుట్టలేదు మీడియాకి. అది నేను ఒక సిద్ధాంతపరంగా చెప్పలేదు, సైంటిఫిక్గా చెప్పలేదు. మనిషి మనుగడ కోసం జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సాయం పొందాలి. జీవితంలో వాళ్ళు అత్యున్న స్థాయిలోకి వెళ్ళాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి. మంచిదే కదా చెప్పండి సార్ డాక్టర్ గారు. ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. ఎక్కడ పుట్టిందమ్మా? లీఫ్ సంవత్సరం 4 years ఒకసారి వస్తుంది. 29 ఫిబ్రవరి లీఫ్లో పుట్టింది. ఏప్రిల్ 12. ఇవన్నీ నలిగిపోయాను చూడండి. అలా ఇచ్చిన పుస్తకాలన్నీ నలిగిపోయి ఇంకో పుస్తకం కూడా ఇంటి దగ్గర ఉంది. ఇంకో కొనేస్తాను, కొనొద్దు బాబు. ఇందులో ఉన్నంత వరకు నేను చెప్తాను, లేకపోతే లేదు.
అని చెప్పొచ్చు. నీ పేపర్లన్నీ నలిగిపోయి చాలామంది పుస్తకాలు కొనేస్తాను, నేను కొనొద్దు, వాళ్ళు ఇబ్బంది పడి నాకు చేయొద్దు, నేనే కొనుక్కోను. నేను చదివింది అది. ఏప్రిల్ 12 ఏమో, మే 12 అండి. మే 12. తిరుగుతుంది కాగితం. మే 12 కదమ్మా. ఎంత టైం ఎంత అన్నావు? 12 కరెక్టేనా? డేట్ అంటే ఇక కరెక్ట్గా ఇందులో అండి అడగదు. ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్గా చూడండి, చూడండి ఇక చూడండి. మే కదా, 12వ తారీఖు చెప్పింది. ఎంత అన్నది? 12. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పాలి. ఈ పాపకి ఏం పేరు? జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి అంటే నక్షత్రం బట్టి పెట్టారు, అదే కదా చెప్పండి. అదొకటే పేరు వచ్చిందంట. అదే నేను ఇందులో నిజం చెప్తున్నాను, బాగా ఆలోచించండి. అంటే నేను ప్రతి విషయం మీరు అడగకుండా చెప్తున్నాను. మీ పాప ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది, నిజమే కదా చెప్పు. మీ అమ్మాయి ఎవరి దగ్గర తల వంచదు, నిజమే కదా చెప్పు. నిజమే కదా చెప్పు. ఈ జాతకంలో మీ అమ్మాయి చాలా మంచి పిల్ల కాటగారు. ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఈ జాతకం ఎన్ని రోజులు నేను చూసినా ఈ సంబంధించింది ఏంటంటే వేరే వాళ్ళకి తీసుకెళ్ళడం అయింది, కానీ అమ్మాయి వేరే రకంగా ఏం జరగదు. ఇది 100%.